So first example, in triangle PQR, if sin 3 sin P plus 4 cos Q is equal to 6 and 4 sin Q plus 3 cos P is equal to 1, then we have to find out the value of R. Angle R kanukovali. Options are given. So they have given two equations. Let first equation 1 అనుకుందాం, సెకండ్ దాన్ని equation 2 అనుకుందాం. 3 cos P is equal to 1. So now our aim is to find out the angle R. In triangle ABC అని ఇచ్చారు కాబట్టి in triangle PQR sum of the angles is 180 degrees. దీన్ని ఎట్లా కావాలంటే అట్లా షఫల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో we know that first identity is sin squared theta plus cos squared theta is equal to 1. సైన్ కాస్ట్లో ఈక్వేషన్స్ ఉన్నప్పుడు sin squared theta plus cos squared theta is equal to 1 కాబట్టి స్క్వేర్ తెప్పించడానికి ట్రై చేద్దాం. సో we will do 1 square plus 2 square. స్క్వైరింగ్ అండ్ యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. LHSని స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. స్క్వైరింగ్ అండ్ దెన్ యాడింగ్ on both sides. Whole square, 6 square plus 1 square. So a plus b whole square, a square plus b square plus 2ab, 24 sin p cos q. So here also 16 sin square q plus 9 cos square p plus 24 sin q cos p is equal to 36 plus 1. We will get 37 sin q cos p. Next common తీద్దాం, 9 common తీద్దాం. If we take out 9 common, we will get first identity sin square p plus cos square p. In the same way, from these two terms, if we take out 16 common, we will get cos square q plus sin square q. Next, ఈ two terms లో నుంచి 24 common తీద్దాం. If we take out 24 common, we will get sin p cos q plus cos p sin q. So if we observe inside the bracket, this is the value of this one is 1. So sin square theta plus cos square theta value is 1. And it is the formula of sin A cos B plus cos A sin B, means sin A plus B formula. Sin P plus Q is equal to 37. So 24 sin P plus Q is equal to 37 minus 16 plus 9, 25. 24 sin P plus Q is equal to 12. So 12 ones, 12 twos. We will get sin P plus Q value as 1 by 2. ఇప్పుడు ఈ ప్రాపర్టీని వాడతాం. In the place of P plus Q, we can write pi minus R. So sin in the place of P plus Q, we can write pi minus R, that is equal to 1 by 2. 180 minus means second quadrant. In second quadrant, sin is positive. For 180, we should not change the ratio. Sin R is equal to 1 by 2. So 1 by 2 ఎప్పుడు వస్తుంది? 30 degreesకి వస్తుంది. అదేవిధంగా 150 కూడా వస్తుంది. చూడండి, sin 150 degrees. 150ని మనం 180 minus 30 అని రాస్తే ఇదేమవుతుంది? sin 30 అవుతుంది. అగైన్ అంటే ట్రయాంగిల్ అంటే మనకు 180 వరకు ఉంటుంది కాబట్టి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ 180 కాబట్టి ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఏదర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఆర్ 150 degreesని రేడియన్స్లో కన్వర్ట్ చేసుకుంటే 3 5s 3 6 3 pi by 5 pi by 6 3 5s 5 pi by 6. ఆప్షన్స్లో pi by 6 ఉంది, 5 pi by 6 ఉంది. 180 degrees వరకు తీసుకోవచ్చు కాబట్టి 1 by 2 అనేది యాంగులర్ 30 కావచ్చు, 150 కావచ్చు. కానీ ఈ కేసులో దీన్ని తీసుకోం, మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఒకవేళ ఒకటే ఆప్షన్ ఉంటే ఆ ఒకటే ఆప్షన్ టిక్ చేస్తాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఒక ఆప్షనే కరెక్ట్. ఇది మోర్ దాన్ 1
కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ కాదు, ఒకటే ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఏది తీసుకోవాలన్నప్పుడు 150 డిగ్రీస్ తీసుకోకూడదు. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు తీసుకోకూడదంటే, ఒకవేళ ఆర్ వాల్యూ 150 డిగ్రీస్ అని తీసుకుంటే అప్పుడు పీ ప్లస్ క్యూ వాల్యూ ఏమవుతుంది, 30 డిగ్రీస్ కావాలి. ఎందుకంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. పీ ప్లస్ క్యూ మీన్స్ 180 డిగ్రీస్. 180 మైనస్ 150, ఖచ్చితంగా పీ ప్లస్ క్యూ ఏం కావాలి, 30 డిగ్రీస్ కావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పీ ప్లస్ క్యూ రెండింటిని యాడ్ చేస్తే 30 డిగ్రీస్. దీంట్లోంచి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, పీ ఖచ్చితంగా 30 డిగ్రీస్ కంటే తక్కువనే ఉండాలి. ఈ రెండు యాడ్ చేస్తేనే 30 వచ్చింది. సపరేట్గా పీ ఖచ్చితంగా ఏం కావాలి, 30 డిగ్రీస్ కంటే తక్కువ కావాలి. టేకింగ్ సైన్ ఆన్ బోత్ సైడ్స్, సైన్ పీ ఈజ్ లెస్ దాన్ సైన్ 30 డిగ్రీస్. సైన్ పీ వాల్యూ మస్ట్ బీ లెస్ దాన్ 1/2. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం, 150 డిగ్రీస్ ఎందుకు తీసుకోకూడదనే దానికి ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ 150 తీసుకుంటే పీ ప్లస్ క్యూ అనేది 30 కావాలి. అప్పుడు పీ ఖచ్చితంగా 30 కంటే లెస్ దాన్ వాల్యూ కావాలి. సైన్ పీ వాల్యూ ఖచ్చితంగా 1/2 కంటే లెస్సర్ వాల్యూ అయి ఉండాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేస్తే కాస్ థీటా వాల్యూ ఎప్పుడు ఇంకా సైన్ థీటా కానీ కాస్ థీటా వాల్యూస్ కానీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 to +1. కాస్ థీటా కానీ సైన్ థీటా కానీ 1 కంటే పెద్ద నెంబర్స్ కావడానికి ఛాన్స్ లేదు. దట్ మీన్స్ దిస్ ఈజ్ లెస్ దాన్ 1. కాస్ థీటా కాస్ క్యూ ఈజ్ లెస్ దాన్ 1. ఇప్పుడు సైన్ పీ గురించి ఏం చెప్తున్నాం, యాక్చువల్గా లెస్ దాన్ 1, కానీ ఈ కేసులో పర్టికులర్గా 1 కంటే తక్కువ, ఇంకా 0.5 కంటే ఇంకా తక్కువ కావాలి. అంటే ఇది 1/2 కంటే లెస్సర్ నెంబర్. ఇది 1 కంటే లెస్సర్ నెంబర్. ఇక్కడ 1/2 కంటే లెస్సర్ నెంబర్, ఇక్కడ 1 కంటే లెస్ నెంబర్స్ పెట్టి యాడ్ చేసి 6 రావడానికి ఛాన్స్ లేదు. 6 రాదు. ఇక్కడ ఒకవేళ 1/2 పెడితే 1.5 అవుతుంది. ఇక్కడ ఒక మ్యాక్సిమం నెంబర్ 1 పెడితే 4 అవుతుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 1, ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ 1/2 పెట్టినా కూడా 5.5 వస్తుంది. 6 రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి R should not be equal to 150 degrees. So in this case R value is π/6, 30 degrees. So B is the correct answer. ఇది 2010లో JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, they have given alpha plus beta is equal to theta and tan alpha is to tan beta is equal to x is to y. We have to find out the value of this one. So ratio ఎప్పుడైనా ఇచ్చినప్పుడు we can equate a constant kx అనుకుందాం. Let tan b is equal to ky. ఇప్పుడు ఎప్పుడైనా సరే a is to b is equal to 2 is to 3 అన్నప్పుడు we cannot take a value as t, b value as 3. 20:30 ఉన్నప్పుడు కూడా ఫైనల్ రేషియో ఏమొస్తుంది, 3:3 వస్తుంది. ఇక్కడ ఒకవేళ ఈక్వల్ చేయాలనుకుంటే ఏదైనా సరే ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకోవాలి. ఏ వాల్యూని 2x, ఆ పార్ట్ని x అనుకుంటే ఏ హ్యాస్ 2 parts, బి గాట్ 3 parts అని. సో రేషియో ఇచ్చినప్పుడు ఈక్వల్ చేసుకోవాలన్నప్పుడు ఒక కాన్స్టెంట్ని తీసుకోవాలి. మళ్ళీ అట్లా కాన్స్టెంట్ తీసుకుంటే 2x ఈజ్ ఈక్వల్ 3x, x క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రేషియో ఏమొస్తుంది, 2:3 వస్తుంది. కాబట్టి ఇక్కడ tan alpha is to tan beta is equal to x is to y అని ఇచ్చారు. కాబట్టి we can equate tan alpha as some constant k. For some constant k we can take tan x as kx, tan beta as ky. దీన్ని లీవ్ చేసి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఆల్ఫా బీటాలో ఉంది, డినామినేటర్ థీటాలో ఉంది. సో ఫస్ట్ వీ విల్ కన్వర్ట్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా. క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, డైరెక్ట్గా ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటాని ఇవ్వకుండా దే హ్యావ్ గివెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ వాడతాం మనం బై యూజింగ్, లేదా ఇది కాదు, అది ఎప్పుడు వాడాలి, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉన్నప్పుడు వాడాలి. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా రాద్దాం. ఫస్ట్ sin alpha cos beta minus cos alpha sin beta, sin a plus b ఫార్ములా, sin alpha cos beta plus cos alpha sin beta. మనం ట్యాన్లో కన్వర్ట్ చేయాలి. ట్యాన్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై కాస్ ఆల్ఫా కాస్ బీటా. కాస్ట్లతో డివైడ్ చేస్తేనే న్యూమరేటర్లో సైన్, డినామినేటర్లో కాస్ మిగిలి మనకు ట్యాన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా డివైడింగ్
denominator also with cos alpha cos beta. దీనివల్ల యూజ్ ఏమవుతుంది, సపరేట్గా రాస్తే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి కాస్ ఆల్ఫా కాస్ బీటా, సైన్ ఆల్ఫా కాస్ బీటా, కాస్ ఆల్ఫా సైన్ బీటా, కాస్ ఆల్ఫా కరెక్ట్ కాస్ బీటా క్యాన్సిల్ అయిపోయి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఏమొస్తుంది మనకు tan ఆల్ఫా వస్తుంది. ఇక్కడ కాస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి సైన్ బీటా బై కాస్ బీటా tan బీటా వస్తుంది. డినామినేటర్లో కాస్ బీటా క్యాన్సిల్ అయిపోయి tan ఆల్ఫా ప్లస్ tan బీటా. ఇక్కడ ఆల్రెడీ మనం tan ఆల్ఫా వాల్యూని kx అనుకున్నాం, tan బీటా వాల్యూని kyగా తీసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో k కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఈజ్ x మైనస్ y బై x ప్లస్ y. సో D is the correct answer. Next, so we have to find out the value of this one. Tan 3 alpha అని sin cos లో కన్వర్ట్ చేద్దాం. sin 3 alpha బై cos 3 alpha. tan alpha బదులు sin alpha cos alpha మైనస్ cot means cos by sin. sin ఆల్ఫా. సో ఎల్సిఎం చేస్తే ఇక్కడ డినామినేటర్లో కాస్ ఆల్ఫా కాస్ 3 ఆల్ఫా అని వస్తుంది, అది న్యూమరేటర్కి సెండ్ చేద్దాం. కాస్ 3 ఆల్ఫా కాస్ ఆల్ఫా, ఇక్కడ రెండు కాస్ మల్టిప్లికేషన్ చేస్తే sin 3 ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ కాస్ 3 ఆల్ఫా sin ఆల్ఫా. సో ఇక్కడ డినామినేటర్లో ఉండేదాన్ని న్యూమరేటర్కి ఒకటేసారి డైరెక్ట్గా సెండ్ చేసేసాను నేను. ఇక్కడ కూడా ఇక్కడ డినామినేటర్ ఏమొస్తుంది, sin 3 ఆల్ఫా sin ఆల్ఫా. సో sin 3 ఆల్ఫా sin ఆల్ఫా బై sin ఆల్ఫా కాస్ 3 ఆల్ఫా మైనస్ కాస్ ఆల్ఫా sin 3 ఆల్ఫా. యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి, ఇది న్యూమరేటర్కి సెండ్ చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్లో ఫార్ములా కనబడుతుంది, sin a cos b మైనస్ cos a sin b. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ sin a మైనస్ b. sin 3 ఆల్ఫా sin ఆల్ఫా బై sin a, sin పక్కన ఉండేది a, కాస్ పక్కన ఉండేది b అవుతుంది, a మైనస్ b. సో sin 2 ఆల్ఫా sin ఆఫ్ మైనస్ 2 ఆల్ఫా. sin ఆఫ్ మైనస్ తీటా ఫార్ములా ఏమవుతుంది, మైనస్ sin తీటా అవుతుంది. So we can take out minus common, already here minus is there, minus into minus plus. So cos 3 alpha cos beta by sin 2 alpha plus, after taking minus out we'll get plus here sin 2 alpha. So denominator same kabatti we can take one denominator and we can add the numerators. Cos 3 alpha cos beta plus sin 3 alpha sin alpha. న్యూమరేటర్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos a cos b ప్లస్ sin a sin b. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos a మైనస్ b ఫార్ములా ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా బీటా అనేది లేదు, ఇక్కడ మొత్తం sin ఆల్ఫానే. ఆల్ఫా బై sin 2 ఆల్ఫా. సో cos 2 ఆల్ఫా బై sin 2 ఆల్ఫా. cos by sin means we will get cot. So the final answer is cot 2 alpha. D is the correct answer. Next example, if alpha plus beta is equal to 90 degrees pi by 2 and beta plus gamma is equal to alpha, then we have to find out the value of tan alpha. సో ఫస్ట్ ఇది తీసుకుందాం మనం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇచ్చారు కాబట్టి మనం కావాలనుకుంటే అవసరాన్ని బట్టి ఆల్ఫా ప్లేస్లో పై బై 2 మైనస్ బీటా రాసుకోవచ్చు, బీటా ప్లేస్లో పై బై 2 మైనస్ ఆల్ఫా. అంటే వీ కెన్ కన్వర్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అండ్ బీటా ఇంటూ ఆల్ఫా బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90. సో
tan ఫస్ట్ విల్ టేక్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ట్యాన్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి టేకింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. ట్యాన్ ఆల్ఫా రావాలి అంటే వేరే దారి లేదు, ఇంకా టేకింగ్ ట్యాన్ ఆన్ బోత్ సైడ్. ట్యాన్ తీసుకున్నప్పుడే ట్యాన్ ఆల్ఫా టర్మ్ కనిపించి ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. హియర్ వీ హ్యావ్ టు రైట్ ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ట్యాన్ బీటా ప్లస్ ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా ఇంటూ 1 ట్యాన్ ఆల్ఫా ప్లస్ ఇట్ మైనస్ ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా. ఫైనల్ టార్గెట్ వచ్చేసి ట్యాన్ ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టూ టర్మ్స్లలో ఆల్ఫాని బీటాలోకి కన్వర్ట్ చేసినా బీటాలోకి ఆల్ఫాలో కన్వర్ట్ చేసినా కూడా మనకు కాట్ వచ్చి క్యాన్సిల్ కావడానికి ఛాన్స్ ఉంది. ట్యాన్ ఆల్ఫా మైనస్, లేదా ఇక్కడ చేద్దాం ట్యాన్ బీటాని కన్వర్ట్ చేద్దాం ఆల్ఫాలోకి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ బీటా వీ కెన్ రైట్ 90 మైనస్ ఆల్ఫా. ఫర్ 90 ట్యాన్ విల్ బికమ్ కాట్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్యాన్ బీటా వీ కెన్ రైట్ కాట్ ఆల్ఫా ట్యాన్ గామా. దీస్ టూ రెసిప్రోకల్స్ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో ఫైనల్గా -2 మైనస్ ట్యాన్ గామా ఎల్హెచ్ఎస్ సెండ్ చేస్తే ప్లస్ ట్యాన్ గామా అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ట్యాన్ గామా ఉంది. సో ఏమవుతుంది 2 ట్యాన్ గామా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. సో ట్యాన్ ఆల్ఫా వాల్యూ ఈజ్ ట్యాన్ బీటా ప్లస్ 2 ట్యాన్ గామా. ట్యాన్ బీటా ప్లస్ 2 ట్యాన్ గామా. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if cos of x minus y plus cos of y minus z plus cos of z minus x is equal to -3/2, we have to find out the value of sin x plus sin y plus sin z. ఈ ఈక్వేషన్ని యూజ్ చేయాలి. సో గివెన్ ఈక్వేషన్ cos of z minus x is equal to -3/2. సో cos a minus b ఫార్ములా వాడదాం. cos b ప్లస్ sin a sin b. సో అన్నిటికీ cos a minus b ఫార్ములా వాడదాం. 2 cos ప్లస్ 2 sin ఫర్ ద యాంగిల్స్ y and z. సో cos z cos x ప్లస్ sin z sin x is equal to -3/2. నెక్స్ట్ 2తో ఇంటూ చేద్దాం. 2తో ఇంటూ చేస్తే ప్రతిదానికి 2 వస్తుంది. 2 సో -3. నెక్స్ట్ స్టెప్లో -3 యూతలకు వస్తే ఏమవుతుంది +3 అవుతుంది. +3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు +3ని ఏమని రాసుకుందాం మనం +1 అని రాసుకున్న తర్వాత అగైన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 వీ కెన్ రైట్, అన్ని సైన్ కాస్ట్లో ఉంది కాబట్టి ఫర్ 1 వీ కెన్ రైట్ sin square x ప్లస్ cos square x. ఈ 1 బదులు వీ కెన్ రైట్ sin square y ప్లస్ cos square y, sin square z ప్లస్ cos square z. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ 3 టర్మ్స్కి ఫార్ములా రాస్తున్నాం. తర్వాత డినామినేటర్ ఉండే 2ని ఎల్హెచ్ఎస్ సెండ్ చేసి టోటల్ 6 టర్మ్స్కి 2 ఇంటూ చేస్తున్నాం. -3 యూతలకు వస్తే +3. +3ని వీ కెన్ రైట్ +1. సో 1 ప్లేస్లో sin square x ప్లస్ cos square x, ఈ 1 ప్లేస్లో ఇది, ఈ 1 ప్లేస్లో ఇది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ ఇది. టోటల్ 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్ ఉన్నాయి. 9 కాదు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ద ఫార్ములా ఫర్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. అంటే టోటల్ ఎన్ని టర్మ్స్ 1 2 3 4 5 6 టర్మ్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ టర్మ్స్ మాత్రమే తీసుకుందాం. sin square x ప్లస్ sin square y ప్లస్ sin square z, sin square x ప్లస్ sin square y ఆర్డర్లో రాస్తున్నాను. sin square z ప్లస్ 2 sin x sin y ఖచ్చితంగా ఒక చోట ఉంటుంది. sin x sin y ప్లస్ 2 sin y sin z ప్లస్ 2 sin z sin x. టోటల్ 12 టర్మ్స్లలో sin 1 ఒక బ్రాకెట్లో రాస్తున్నా,
ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ వై కాస్ స్క్వేర్ జెడ్ ప్లస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ 2 కాస్ వై కాస్ జెడ్ ప్లస్ 2 కాస్ జెడ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ బ్రాకెట్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఫార్ములా ఫర్ దిస్ వన్ ఈజ్ ఏ బదులు కాస్ ఎక్స్ ఉంది, బి బదులు కాస్ వై ఉంది, సి బదులు కాస్ జెడ్ ఉంది. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ కాస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది కూడా హోల్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఇది కూడా గ్రేటర్ దెన్, అంటే ఇది పాజిటివ్ నెంబరే, ఇది పాజిటివ్ నెంబరే. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావడానికి ఛాన్స్ లేదు. ఇది పాజిటివ్ నెంబర్, ఎందుకు? స్క్వేర్ ఉంది కాబట్టి. పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 0 రావడానికి ఛాన్స్ లేదు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇట్ ఈస్ పాసిబుల్ లేదా ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, a square plus b square is equal to 0. It is possible only if a is equal to 0 or b is equal to 0. ఇది ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 యాడ్ చేస్తే 0 వచ్చింది అంటే ఈ 2 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి, అంటే గ్రేటర్ దెన్ ఆర్ 0 కూడా కావచ్చు. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మాత్రం పొరపాటున కూడా 0 రాదు. 0 వచ్చింది అని చెప్తున్నాం కాబట్టి దేర్ఫోర్ ఇది ఖచ్చితంగా 0 కావాల్సిందే, ఇది ఖచ్చితంగా 0 కావాల్సిందే. 0² ప్లస్ 0² ఏమవుతుంది? అప్పుడు తప్ప, 0 అయినప్పుడు తప్ప వేరే కేసెస్లో 0 రాదు. సో సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ సైన్ జెడ్ వాల్యూ 0 కావాలి. కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ కాస్ జెడ్ వాల్యూ కూడా 0 కావాలి. ఇక్కడ సైన్ల గురించి మాత్రమే అడిగినారు కాబట్టి దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై ప్లస్ సైన్ జెడ్ వాల్యూ ఇస్ 0. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. If tan alpha and tan beta are the roots of the equation x square plus px plus q is equal to 0, then we have to find out the which option is correct. ఈ క్వశ్చన్ వచ్చేసి మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్కి సంబంధించిన క్వశ్చన్. అంటే ఒక ఆప్షనే కాదు, ఇప్పుడు ఎగ్జామ్లో క్లియర్గా ఇస్తారనమాట. మోర్ దాన్ 1 ఆన్సర్ కలిగినటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే 2 ఆన్సర్స్ కరెక్ట్ కావచ్చు, 3 ఆన్సర్స్ కరెక్ట్ కావచ్చు. ఆ ప్రాబ్లం ఇది, మల్టిపుల్ కరెక్ట్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈక్వేషన్ గురించి మనకు ఐడియా ఉండాలి. సో లోయర్ క్లాసెస్లలో ఇది తెలుసు మనకి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఈజ్ మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ సి బై ఏ. సో వెన్ ఎవర్ we know the 2 roots for one equation, we can use this formula. Sum of the roots minus b by a, coefficient of x minus coefficient of x by coefficient of x square. Product of the roots constant by coefficient of x square. ఈ ఫార్ములా వాడదాం. ఇక్కడ గివెన్ tan alpha tan beta are the roots of the equation x square plus px plus q is equal to 0. Therefore we can use the sum of the roots. రూట్స్ని యాడ్ చేస్తే మైనస్ బి బై ఏ అంటే మైనస్ పి. ఏ వాల్యూ 1, బి వాల్యూ పి, సి వాల్యూ క్యూ. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా సి బై ఏ. అంటే ఫైనల్గా tan ఆల్ఫా ప్లస్ tan బీటా వాల్యూ మైనస్ పి అవుతుంది. tan ఆల్ఫా ఇంటూ tan బీటా వాల్యూ ఏమి? ప్లస్ క్యూ. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం రూట్స్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే tan ఆల్ఫా tan బీటా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి tan ఆల్ఫా ప్లస్ బీటా, tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూలో బి ఆప్షన్ని చెక్ చేద్దాం. ఈ 2 టర్మ్స్ కనపడతాయి మనకు. tan ఆల్ఫా ప్లస్ బీటా, tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా. tan ఆల్ఫా ప్లస్ tan బీటా వాల్యూ ఈజ్ మైనస్ పి. tan ఆల్ఫా ఇంటూ tan బీటా వాల్యూ ఈజ్ క్యూ. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా ప్లస్ బీటా. సేమ్ ఇది చెక్, ఇది కరెక్టా కాదా అంటే కావాలంటే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ మైనస్ కామన్ తీసి మైనస్ క్యాన్సిల్ చేస్తే 1 మైనస్ క్యూ ఏమవుతుంది? క్యూ మైనస్ 1. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా మిగతా ఆప్షన్స్ని కూడా చెక్ చేయాలి, ఎందుకంటే మోర్ దాన్ 1 కరెక్ట్ ఆన్సర్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేర్ఫోర్ tan ఆల్ఫా ప్లస్ బీటాని
we can write sin alpha plus beta by cos alpha plus beta is equal to p by q minus 1. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే a by b వాల్యూ 1/2 అని వస్తే వీ కెనాట్ టేక్, ఇది మీనింగ్ కాదు, వీ కెనాట్ టేక్ లైక్ దిస్. a by b is equal to 1/2 means it is not the meaning that a is equal to 1, b is equal to 2. సో ఇక్కడ a by b is equal to p by q ఫామ్లో ఉంది కాబట్టి వీ కెనాట్ సే దట్ sin alpha plus beta is equal to p cos alpha plus beta is equal to q minus n is wrong. We cannot take like this. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే నాట్ ఈక్వల్ టు మైనస్ పి అంటే ఇది తీసుకుందాం మైనస్ పి. సో ఈ వాల్యూ తీసుకుందాం మైనస్ పి. 1 minus q తీసుకుంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ పి 1 minus q. సో సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి ఈజ్ రాంగ్. ఇన్ ద సేమ్ వే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 minus q ఈజ్ ఆల్సో రాంగ్. టోటల్ 3 ఆప్షన్స్లో 1 కరెక్ట్ అయింది, 2 ఆప్షన్స్ రాంగ్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని సపరేట్గా చెక్ చేద్దాం. We are checking option A. Sin square alpha plus beta plus p into sin alpha plus beta into cos alpha plus beta plus q cos square alpha plus beta is equal to q. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం, లాస్ట్ q వస్తే ట్రూ లేదంటే ఫాల్స్. ఆన్సర్ మనకు వచ్చిన టర్మ్స్ ట్యాన్లలో ఉంది కాబట్టి ట్యాన్ తెప్పించడానికి ట్రై చేస్తాం. ట్యాన్ కావాలి అంటే సైన్ బై కాస్, డినామినేటర్లో కాస్ ఉండాలి. ఇక్కడ స్క్వైర్ ఉంది కాబట్టి కాస్ స్క్వైర్తో డివైడ్ చేద్దాం. సో మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ కాస్ స్క్వైర్ సో మనమే ఓన్గా చేస్తున్నాం. ఓన్లీ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా సరిపోదు. వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ కాస్ స్క్వైర్ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ డివైడ్ విత్ కాస్ స్క్వైర్ ఆల్ఫా ప్లస్ బీటా. దీనివల్ల యూజ్ ఏమవుతుందంటే విడివిడిగా రాస్తే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది, tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ కాసు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 sin 1 కాస్ మిగులుతుంది, tan ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ టోటల్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి q అని వస్తుంది. సో వీ కెన్ రైట్ కాస్ స్క్వేర్ యాజ్ 1/secant స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. మన టార్గెట్ మొత్తం tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఉంది కాబట్టి టోటల్ tan ఆల్ఫా ప్లస్ బీటాలో కన్వర్ట్ చేద్దాం. నెక్స్ట్ tan square alpha plus beta plus p tan alpha plus beta plus q. secant square బదులు 1 plus tan square alpha plus beta అని రాయొచ్చు by using second identity. secant square theta minus tan square theta is equal to 1. In the place of secant square theta we can write 1 plus tan square theta. సో ఇదంతా theta అనుకుంటే secant square theta బదులు ఏం రాస్తున్నా 1 plus tan square theta ఫామ్లో రాస్తున్నా. ఇప్పుడు అన్నిట్లో tan ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వీ నో దట్ ఇట్ ఈస్ p by q minus 1. సో p by q minus 1 whole square plus p into p by q minus 1 plus q whole divided by 1 plus p by q minus 1 whole square. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో p square by q minus 1 whole square plus p square by q minus 1 plus q whole divided by 1 plus p square by q minus 1 whole square. న్యూమరేటర్లో ఎల్సిఎం ఏమవుతుంది, q minus 1 whole square అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దేంతో ఇంటూ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ q minus 1 అని ఉంది. సో న్యూమరేటర్ని q minus 1తో డినామినేటర్ని q minus 1తో ఇంటూ చేస్తాం. ఇక్కడ q minus 1 టర్మే లేదు కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ q minus 1 హోల్ స్క్వేర్. డినామినేటర్లో సపరేట్గా ఎల్సిఎం చేస్తే q minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ బై q minus 1 హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫర్దర్ సింప్లిఫికేషన్ చేద్దాం. p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ q మైనస్ p స్క్వేర్
ప్లస్ ఇది ఉన్నీలేండి క్యూ ఇంటూ క్యూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఏం రిమైనింగ్ ఉంది క్యూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యూ కామన్ తీస్తే వి విల్ గెట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ మైనస్ వన్ హోల్ స్క్వేర్. డినామినేటర్లో కూడా క్యూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ అని ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏమొస్తుంది క్యూ. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యూ. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టే, బి ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if cos theta plus phi is equal to m cos m into cos theta minus phi, then tan theta is equal to a minus m by m plus a into cot phi. Then we have to find out a. So total 2 equations given. So this is the first equation given, cos theta plus phi is equal to m cos theta minus phi, and a minus m by m plus a into cot phi is equal to tan theta. Tan theta is equal to means equal to. These two are given. By using these 2 equations we have to find out the value of a. So first equation తీసుకుందాం. Cos theta plus phi by cos theta minus phi is equal to m. ఏం లేదంటే 1 అనుకుందాం. By using కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. ఎప్పుడైనా ఇది కాస్ ఏ ప్లస్ బి లాగుంది, ఇది కాస్ ఏ మైనస్ బి లాగుంది, అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా రెండు ఫార్ములాసే కాబట్టి ఈ రూల్ వాడచ్చు మనం. సో కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ ప్రకారం డినామినేటర్ని ఒకసారి న్యూమరేటర్కి యాడ్ చేస్తాం, అదే న్యూమరేటర్కి డినామినేటర్ని ఒకసారి సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సో m ప్లస్ 1 బై m మైనస్ 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఫార్ములాస్ చూసాం మనం, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఫార్ములాలో బోత్ కాస్ అన్నా ఉంటుంది, బోత్ సైన్స్ అన్నా ఉంటాయి. ప్లస్ ఉంటే వి విల్ గెట్ బోత్ కాస్, మైనస్ ఉంటే విల్ గెట్ మైనస్ టు సైన్ ఏ సైన్ బి. సో ప్లస్ ఉంది కాబట్టి విల్ గెట్ 2 cos theta cos phi. మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం -2 sin theta sin phi. m ప్లస్ 1 బై m మైనస్ 1. 2 క్యాన్సల్ అవుతుంది. cos బై sin cot theta cot phi ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 1 బై m మైనస్ 1. ఒకవేళ ఈ మైనస్ వద్దు అనుకుంటే, ఈ మైనస్ వద్దు అనుకుంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తాం మనం. కాట్ థీటా కాట్ ఫై ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 1 బై 1 మైనస్ m. సో ఇక్కడ 2-3 రకాలుగా చేయొచ్చు. మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు కాట్ ఫై పక్కన ఈ టర్మ్ ఉండాలి. సో ఈ టర్మ్ని ఇక్కడికి, కాట్ థీటాని ఇక్కడికి పంపించేద్దాం. ఇది ఎల్హెచ్ఎస్కి వస్తే 1 మైనస్ m బై m ప్లస్ 1 ఇంటూ కాట్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. దీన్ని ఆర్హెచ్ఎస్ సెండ్ చేస్తున్నా, దీన్ని ఎల్హెచ్ఎస్కి సెండ్ చేస్తున్నా. ఎల్హెచ్ఎస్ సెండ్ చేసేటప్పుడు ఏ బై బి ఫామ్లో ఉండేది బి బై ఏ అవుతుంది. సో 1 మైనస్ 1 m ప్లస్ 1 కాట్ ఫై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. దీంతో కంపేర్ చేసుకుంటాం బై కంపేరింగ్. నేను ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లేస్లో ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. సో బై కంపేరింగ్ ద ఈక్వేషన్ విల్ గెట్ ఏ వాల్యూ యాజ్ 1. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ దిస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 25కి మనకి యాంగిల్ తెలియదు, 35కి యాంగిల్ తెలియదు, కానీ 25ని 35ని యాడ్ చేస్తే వచ్చే యాంగిల్కి అది స్టాండర్డ్ యాంగిల్. సో 60 degrees. సో ఇది ఐడెంటిఫై చేయాల్సిన ఫస్ట్ పాయింట్. గివెన్ యాంగిల్స్కి మనకు తెలియదు కానీ యాడ్ చేస్తే 60 వస్తుంది. ఇప్పుడు వీ క్యాన్ టేక్ tan ఆన్ బోత్ సైడ్స్, tan 60 degrees. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో యాడ్ చేస్తే
లేదా సబ్ట్రాక్షన్ చేస్తే స్టాండర్డ్ యాంగిల్ వస్తే ఆ టైప్లో మనం స్టార్ట్ చేయాలి. tan 25 ప్లస్ tan 35 by 1 minus tan 25 into tan 35. tan 60 value is √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 minus √3 tan 25 tan 35. ఈ టర్మ్ని LHSకి సెండ్ చేస్తాం. tan 25 ప్లస్ tan 35 ప్లస్ √3 tan 25 tan 35 is equal to √3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అడిగారు కాబట్టి మనకి ఏమొచ్చింది √3. B is the correct answer. Next, if tan pi cos theta is equal to cot of pi sin theta, then a value of cos theta minus pi by 4 is a value. అంటే ఒకవేళ 2 values వచ్చినా కూడా మనం 1 value మాత్రమే చెప్తే సరిపోతుంది. సో ఫర్ దిస్ వన్ we will use the given equation. They have given cot of pi cos theta is equal to tan of pi cos theta is equal to cot of pi sin theta. సో కాస్ట్లోకి మాత్రమే ఉంది, ట్యాన్ కాట్ని ఎలిమినేట్ చేద్దాం. సో కాట్ని 1/tan అని రాసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, కాట్ని ఎప్పుడైనా సరే 1/tan theta అన్న రాసుకోవచ్చు, లేదా అవసరాన్ని బట్టి 90 - theta అని కూడా రాసుకోవచ్చు. tan ఆఫ్ 90 - theta వాల్యూ cot theta అనే అవుతుంది. 1/tan theta వాల్యూ కూడా cot theta అనే అవుతుంది. అవసరాన్ని బట్టి ఏది వాడితే యూజ్ అవుతుందో అది వాడాలి మనం. సో ట్యాన్ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, 1/tan అని రాస్తే tan క్యాన్సిల్ కాదు. సో మనం ఏం రాద్దాం, tan ఆఫ్ π/2 మైనస్ π sin theta అని రాసుకోవచ్చు. ఇప్పుడు tan క్యాన్సిల్ అయిపోయి వీ క్యాన్ ఈక్వేట్ ద యాంగిల్స్. అన్నిట్లో పై క్యాన్సిల్ చేస్తే therefore sin theta cos theta plus sin theta వాల్యూ 1/2 అని వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. దీని వదిలేసి మనం కనుక్కోవాల్సిన వాల్యూ వచ్చేసి నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ cos theta minus π/4. సో cos theta cos π/4 ప్లస్ sin theta sin π/4. అవసరమైతే ఈ ఈక్వేషన్ వాడవచ్చు. ఈ ఈక్వేషన్ అంటే cos theta ప్లస్ sin theta కనిపించిన చోట మనం ఏం వాడచ్చు, 1/2 వాడచ్చు. సో cos π/4 వాల్యూ 1/√2, sin π/4 వాల్యూ కూడా 1/√2. సో cos theta ప్లస్ sin theta √2. సో 1/√2ని పక్కన తీస్తే ఈ వాల్యూ cos theta ప్లస్ sin theta వాల్యూ ఏముంది, ఈక్వేషన్ 1 ప్రకారం 1/2 అని ఉంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/2√2. ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. If cos alpha value is -12/13, cos alpha నెగిటివ్, cos నెగిటివ్, పాజిటివ్ దేంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ. కాస్ వాల్యూస్ నెగిటివ్ ఏ క్వాడ్రంట్స్లో ఉంటాయి, సెకండ్ కానీ థర్డ్ కానీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 24/7 అంటే పాజిటివ్, కాట్ వాల్యూ పాజిటివ్. ట్యాన్ కానీ కాట్ కానీ ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉంటాయి. అండ్ దే హ్యావ్ గివెన్ 90 alpha lies between 92 and 180. 90 to 180 means second quadrant, and beta values lies between 180 to 270 means beta lies in third quadrant. So then the quadrant in which alpha plus beta lies, alpha plus beta ఏ క్వాడ్రంట్లో ఉందో కనుక్కోవాలి అన్నప్పుడు మనం sin alpha plus betaనో cos alpha plus betaనో ఏదైనా సరే ఒక 2 రేషియోస్ కనుక్కుంటే ఆ 2 రేషియోస్ని డిసైడ్ చేసి మనం ఏ క్వాడ్రంట్ ఉందో చెప్పొచ్చు. ఒకవేళ ఇది పాజిటివ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ అని వస్తే సైన్ పాజిటివ్ ఏదర్ ఫస్ట్ ఆర్ సెకండ్. ఈ 2 క్వాడ్రంట్స్లో మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ నెగిటివ్ దేంట్లో ఉంటుంది, ఫస్ట్ దాంట్లో కూడా ఉండదు. సెకండ్ దాంట్లో సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటే సైన్ పాజిటివ్ ఉంటుంది, కాస్ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి దెన్ ఇన్ దట్ కేస్ వీ క్యాన్ సే దట్ యాంగిల్ లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. అంటే పర్టికులర్గా ఏ క్వాడ్రంట్లోనో కనుక్కోవాలి అంటే అట్లీస్ట్ మనం ఎన్ని రేషియోస్ కనుక్కోవాలి, 2 రేషియోస్ కనుక్కోవాలి. 2 రేషియోస్ కనుక్కుంటే ఆ రెండింటిని చూసి పర్టికులర్గా ఏ క్వాడ్రంట్లో ఉందో మనం చెప్పగలుగుతాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో అట్లీస్ట్ 2 రేషియోస్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ 90 ఈజ్ లెస్ దాన్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 180 అంటే ఇంకొద్దిగా చిన్న చేస్తాను, షార్ట్కట్లో చేస్తున్నాను నేను.
యాడ్ చేస్తే 270 లెస్ దాన్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 270 450 డిగ్రీస్. 270 ఇక్కడ ఉంటుంది, 450 ఇక్కడ ఉంటుంది. 270 నుంచి 450 మధ్యలో లై అవుతుంది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఏదర్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏం చెప్పవచ్చు, దేర్ఫోర్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఏదర్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్. 270 నుంచి 450 మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఏదర్ ఫస్ట్ క్వాడ్రంట్ అయినా ఉండొచ్చు, ఫోర్త్ క్వాడ్రంట్ అయినా ఉండొచ్చు. ఇంకా పర్టికులర్గా మనం ఈ రెండిట్లో అంటే ఈ రెండు ఆప్షన్స్ కావు, సెకండ్ థర్డ్ అనేది ఇంకా రాంగ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుందా ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుందా అనేది మనం డిసైడ్ చేయాలి. దీనికోసం మనం టానో సైనో కాసో ఏదో ఒక రేషియో కనుక్కుంటే సరిపోతుంది. గివెన్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -12/13 అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి వాళ్ళకి మనకు ఏమి ఇచ్చాడు, మైనస్ అని ఇచ్చాడు. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి 12 నెగిటివ్ తీసుకోకూడదు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఇది 5 అవుతుంది. ట్యాన్ తీసుకుందాం, ట్యాన్ ఆల్ఫా వాల్యూ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సెకండ్ క్వాడ్రంట్ అని డిసైడ్ చేసాం కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ట్యాన్ వాల్యూస్ ఏమవుతాయి, నెగిటివ్ అవుతాయి కాబట్టి మైనస్ ఇవ్వాలి. అండ్ దే హ్యావ్ గివెన్ అనదర్ వాల్యూ కాట్ బీటా 24/7. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం. ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. పైథాగరస్ థీరం ప్రకారం ఇది 25 వస్తుంది కాబట్టి మీరు చేయండి. √7² ప్లస్ 25² చేస్తే √25 ఎగ్జాక్ట్గా మనకు థర్డ్ సైడ్ ఏమొస్తుంది 25 వస్తుంది. లేదా ట్యాన్, ఎందుకు ట్యాన్, నేను ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలనుకుంటున్నాను. మీరు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఆల్ఫా ప్లస్ బీటా కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఇదంతా అవసరం లేదు, నాకు తెలిసి ట్యాన్ కావాలి కాబట్టి ట్యాన్ బీటాని సింపుల్గా 7/24 చేస్తే వచ్చేస్తుంది. ఇదంతా అవసరం లేదు. ఒకవేళ సైన్ కానీ కాస్ కానీ కావాలి అన్నప్పుడు థర్డ్ సైడ్ కనుక్కొని అది కనుక్కుంటాం. ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోగలిగితే మనకు పర్టికులర్గా ఏ క్వాడ్రంట్లో ఉందో తెలిసిపోతుంది. ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా. ట్యాన్ ఆల్ఫా వాల్యూ ఈజ్ -5/12, ట్యాన్ బీటా వాల్యూ ఈజ్ 7/24. 1 - 5/12 ఇంటూ 7/24. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 24 ఇంటూ -5 -120 ప్లస్ 12 7 84/24 ఇంటూ 12. 24 ఇంటూ 12 అంటే 288 వస్తుంది అనుకుంటా. ఇక్కడ ఉండేది 24 ఇంటూ 288. 288 ప్లస్ 35/288. బాగా అబ్జర్వ్ చేస్తే పైన నెగిటివ్ నెంబర్ వస్తుంది. 120లో నుంచి 84 తీసేస్తే 36 -36/288 ప్లస్ 35 323. ఈ నెంబర్తో పని లేదు కానీ ఇక్కడ సైన్ నెగిటివ్, దిస్ ఈజ్ లెస్ దాన్ 0. ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ వచ్చింది. ట్యాన్ ఆల్ఫా ప్లస్ బీటా నెగిటివ్ అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుంది ట్యాన్ వాల్యూ, సెకండ్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్ నెగిటివ్ ఉంటుంది. అంటే దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా లైస్ ఇన్ ఏదర్ సెకండ్ క్వాడ్రంట్ ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఆర్ ఫోర్త్ అన్నాం, ఇక్కడ సెకండ్ ఆర్ ఫోర్త్ అన్నాం. రెండిట్లో కామన్గా ఏముంది, ఫోర్త్ క్వాడ్రంట్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఆల్ఫా ప్లస్ బీటా ఎగ్జాక్ట్లీ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్.